హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కందిపొడి చేసుకుంటున్నాను అనమాట. నా ఫేవరెట్ అది. మా మమ్మీని అడిగి నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కసారి కర్రీస్ లేకపోయినా ఈ పొడి వేసుకుని తినేస్తా అనమాట. కానీ మరీ ఎక్కువ తిన్ను, ఎందుకంటే స్పైసీ కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి. పొళ్ళు పచ్చళ్ళు అంటారు, కానీ మనం ఆగలేము. సో నేనైతే ఈ కందిపొడి మమ్మీ దగ్గర అడిగి నా బుక్లో నోట్ చేసుకుని మరీ చేసుకుంటా అనమాట. అయిపోయినప్పుడు ప్రతిసారి ఫోన్ చేసి అడగలేం కదా, అప్పుడు వాళ్ళు ఏ బిజీలో ఉంటారో తెలీదు. సో నేనైతే ఒక 250 గ్రామ్స్ కందిపప్పు, ఒక 50 గ్రామ్స్ పెసరపప్పు, 20 గ్రామ్స్ శనగపప్పు, తర్వాత 4 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఇవన్నీ తీసుకున్నా. మిరపకాయలు మీ కారం తగ్గట్టు, నేనైతే 20 to 30 అన్నారు, నేను 30 తీసుకున్నాను. నేను కారం ఎక్కువ తింటా కాబట్టి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేయాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే అన్నీ ఫ్రై చేసుకున్నాను ప్యాన్లోని. ఉప్పు కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అన్నీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పొడి సపరేట్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకుని చక్కగా కలుపుకుని తినేయడమే. బాయ్ బాయ్.